గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాక్ పోలింగ్ చేపట్టారు. ఒక్క ఓటు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిస్ కాకుండా చూడాలని కార్పొరేటర్లకు సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి మేలు చేసేందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయన్నారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు ఆయా పార్టీలకు ఓట్లు వేయలేదన్నారు. మజ్లిస్ పార్టీ మతోన్మాద పార్టీ, రజాకార్ల వారసుల పార్టీ అన్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. మతోన్మాద మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళని అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు, హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కి ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.